హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు యూజ్ అయ్యే టాపిక్తో వచ్చానండి. సో అదేంటి, దాని వివరాలు ఏంటి తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఇది మరికొంతమందికి చేరుతుందనమాట. దానివల్ల వాళ్ళు కూడా ఈ అప్డేట్ని తెలుసుకుంటారు అండ్ నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చి రైతులకు పంట సాయం చేస్తోంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర సర్కార్ రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయల చొప్పున నగదు సాయం అందిస్తోంది. అయితే ఒకేసారి ఇవ్వకుండా 3 విడతల్లో 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతల్లో అర్హులైన రైతులకు పంట సాయం అందించింది. ఇప్పుడు 18వ విడత పీఎం కిసాన్ సాయం అందించేందుకు అక్టోబర్ 5, 2024 రోజున ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 5, 2024 శనివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పీఎం కిసాన్ యోజన 18వ విడత నిధులు విడుదల చేయనున్నట్లు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. అయితే పీఎం కిసాన్ సాయం అందుకునేందుకు అర్హత సాధించాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదంటే సమీపంలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత కేవైసీ సైతం పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా రైతులు కేవైసీ పూర్తి చేయకుంటే వెంటనే పూర్తి చేయడం మంచిది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారో లేరో ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. అందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.inలోకి వెళ్ళాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ పేజీలోకి వెళ్ళాలి. బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్పై లబ్ధిదారుల స్టేటస్ కనిపిస్తుంది. సాధారణంగా పీఎం కిసాన్ వెబ్సైట్ హోమ్ పేజీలోనే అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ఈకేవైసీ అప్డేట్, కొత్త రైతుల రిజిస్ట్రేషన్కి కేవైసీ స్టేటస్, మొబైల్ నెంబర్ అప్డేట్, వాలంటరీ సరెండర్, బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటాయి. బెనిఫిషియరీ లిస్ట్పై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో 18వ విడత నిధులు అయితే ఈ అక్టోబర్ 5కి అయితే పడనున్నాయి. దీనివల్ల రైతులకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ మనీతో వాళ్ళకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ అప్డేట్ మీకు ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.